ఒక ఆడదాని వల్ల శాపం ఉందన్న నా ఆందోళన తీరే మార్గం తెలియడం లేదు స్వామి. అది ఎటు నుంచి దూసుకొస్తుందో, ఈ వైపు నుంచి ముంచుకొస్తుందో అర్థం కావట్లేదు. సీత వల్ల మా అన్నదమ్ముల మధ్య కలతలు వచ్చి విడిపోతామేమోనని నా భార్యను అనుమానించాను. కానీ సీత అందరి మీద తల్లిలాగా అభిమానం చూపిస్తూ కలుపుకుపోతోందే కానీ మా రక్త సంబంధాలు విడిపోయే దిశగా తను ఎప్పుడూ ప్రవర్తించలేదు. అలాగే మిగిలిన ఇద్దరు కోడళ్ళు కూడా మంచివాళ్లే. ఏ విధంగా చూసినా ఒక స్త్రీ వల్ల మా కుటుంబానికి ఎలా నష్టం జరుగుతుంది, మాకున్న శాపం ఎలా తీరుతుందనేది మాత్రం ఎప్పటికప్పుడు సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతుంది స్వామి. చెడు మీ గుమ్మం దాటి ఇంట్లోకి అడుగు పెట్టింది. కష్టం మీ అనుబంధాల మధ్య తిష్ట వేసింది. స్వామి, మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇటీవల నా జీవితంలో మా కుటుంబంలో జరిగిన ఒక విషయం గురించి మీతో చెప్పాలి. ఏమిటది రామరాజు? నా భార్య సీతతో పాటు మరొకరికి కొన్ని పరిస్థితుల వల్ల స్థానం ఇవ్వాల్సి వచ్చింది. ఏమిటా పరిస్థితులు? క్షమించండి స్వామి, తనని భార్యగా నేను అంగీకరించిన కారణాన్ని చెప్పలేను. మీ కుటుంబానికి ఉన్న శాపాన్ని నిజం చేసే స్త్రీ ఆ అమ్మాయి. నువ్విచ్చిన నీ రెండవ భార్య స్థానమే మీలో మీకు గొడవలు రేపుతుంది. మరి దీన్ని అడ్డుకునే మార్గమే లేదా స్వామి? ఉంది. ఏం స్వామి అది? తనని ఇంటి నుంచి బయటకు పంపించేయాలి. అదంత తేలిగ్గా అయ్యే పని కాదేమో స్వామి. అవ్వాలి, పంపించి తీరాలి. లేకపోతే అల్లకల్లోలం తథ్యం. నేటి నుంచి సరిగ్గా 21 రోజుల్లో భాద్రపద శుద్ధ అమావాస్య వస్తుంది. నువ్వు ఆ లోపల గ్రహాన్ని తరిమివేయాలి. లేకపోతే నీ కుటుంబం అంతా గందరగోళమే. ప్రయత్నం చేస్తాను స్వామి. శుభం భూయాత్. ఇక్కడ నా పరిస్థితి ఇంగ్లీష్ సినిమాలో ఫ్రెంచ్ సబ్ టైటిల్స్ లాగా ఏమీ అర్థం కాకుండా ఉందేంటి దాక్షాయిని? నీకు మాత్రమే కాదు, అందరి పరిస్థితి అలానే ఉంది. కాకపోతే అర్థమైనట్టుంటున్నారు అంతే. అందరి గురించే సరే, సీతకెందుకో తనని దగ్గరకు తీస్తుంది. అక్కే అలా అభిమానంగా ఉంటే ఇంకా బావగారు ఎందుకు ఊరుకుంటారు? దానికి ఇంకా దగ్గర అవుతారు. అక్క ప్రవర్తన అయితే మరి మలయాళం సినిమాకి మరాఠీ సబ్ టైటిల్స్ లాగా నాకేమీ అర్థం కావడం లేదు. మారుతి, మారుతి, ఒరే మారుతి, ఎక్కడ చచ్చావు? అమ్మా, చూసావా దాక్షాయిని దాని పొగరు? మనమే ఇంతవరకు మారుతిని ఏరా అనలేదు, ఇది ఒరే తురే అంటోంది. ఇది వచ్చిన 2 రోజులకే ఎంత పెత్తనం చేస్తోందో. బావగారు దీని తల మీదకి ఎక్కించుకున్నారు, అందుకే దీని కళ్ళు నెత్తికెక్కాయి. శ్రవణ్! అమ్మో అమ్మో, గారు అనే గౌరవం కూడా ఇవ్వకుండా గోరోజనంతో మీ ఆయన్ని పేరు పెట్టి పిలుస్తోందే.
మన మొగుళ్ళని మర్యాద లేకుండా పిలిస్తే మనం పిలవాలి గాని ఇది పిలుస్తుందేంటి? నువ్వు కాబట్టి అదలా రెస్పెక్ట్ లేకుండా పిలిచినా నోరు మెదపకుండా సైలెంట్ గా ఉన్నావు, కానీ నా మొగుణ్ణి అలా పిలిస్తేనా డోరేసి వంగబెట్టి గుద్దేదాన్ని. శంకర్, వంగోబెట్టి గుద్దుతానన్నావుగా, వెళ్ళు మరి. వద్దులే, అదసలే నంగనాచి మన మీద లేనిపోనివి బావగారికి చెప్తుంది. అలాని దాన్ని వదిలేస్తే ఎలా దాక్షాయిని? భూమికి జానుడంత లేదు, నడ్డి ఊపుకుంటూ ఇల్లంతా పెత్తనం చలాయించాలని చూస్తోంది. ఎలాగైనా దాని నడుం విరగొట్టి బుద్ధి చెప్పాలి దాక్షాయిని. పద వెళ్ళి చెప్తా. ఇప్పుడేగా బావగారికి కంప్లైంట్ చేస్తుందన్నా. మన పని సీక్రెట్ గా చేస్తే అది కంప్లైంట్ ఎలా చేస్తుంది? రా వెళ్దాం. మారుతి, ఏం కావాలమ్మ గారు? పిలుస్తుంటే పలకవేంటి? కొత్త కోడలి ఒకదాని ఇంట్లో ఏడ్చాను. ఏం కావాలో పట్టించుకోవాలన్న ధ్యాస కూడా లేదా? ఏం కావాలమ్మ గారు? కాఫీ తీసుకురాపో. అలాగే అమ్మ గారు. ఇప్పుడు మనం చేసే పనికి దానికి నడుం విరిగి గాం కేకలు పెట్టేలా చేస్తాను. ఇట్రా. ఏయ్, ఎందుకలా కేకలేస్తున్నావు? చూడక్క, నేను ఒకదాని ఇంట్లో ఉన్నానని ఎవ్వరూ గుర్తించడం లేదు. గుర్తించడం అంటే నీకేం కావాలి? టీ కావాలా, కాఫీ కావాలా, బూస్ట్ కావాలని అడగాలి కదా. అదే ఇంతకు ముందు ఆయన ఉంచిన ఇంట్లో అయితే చుట్టూ పని వాళ్ళు ఉండేవారు. చిటికేస్తే చాలు అన్ని తెచ్చిపెట్టేవారు. ఓహో, అక్కడ అడ్డు అదుపు లేకుండా ఉన్నావన్నమాట. అది కాదక్కా. చూడు, ఎక్కడైనా ఒదిగుండటం ఆడపిల్ల లక్షణం. మనం ఎలా పెరిగామా అన్నది కాదు, అత్తగారింట్లో ఎలా నడుచుకోవాలో తెలిసుండాలి. అనవసరమైన పెత్తనాలు చేయకు. అందరితో పాటే నీకు కాఫీలు టీలు ఇస్తారు. నువ్వు అంతదాకా ఆగు. లేదు అంటే నువ్వే వెళ్ళి కాఫీ పెట్టుకొని తాగు. అర్థమైందా? నీకు చేసి పెట్టే వాళ్ళెవరూ లేరు. మార్తి, నువ్వు వెళ్ళిపో. ఆవిడ గారు కాఫీ కావాలంటమ్మా. స్ట్రాంగ్ గా మేమిస్తాం గాని నువ్వు వెళ్ళు. సరేనమ్మా. ఇప్పుడు ఏం చేయబోతున్నావు దాక్షాయిని? శంకర్, చూసావా, అది మళ్ళీ పిలుస్తుంది. ఏం చేయాలి? అది రూమ్లోకి వెళ్ళింది కదా. ముందు నువ్వు ఈ ఆయిల్ డబ్బా తీసుకువెళ్ళి అదొచ్చే దారిలో పోయి. నేనది బయటకు వచ్చేలా చేస్తాను. ఆయిల్ మీద కాలు జారి పడుతుంది, దెబ్బకి నడుం విరుగుతుంది. నువ్వు సూపర్ దాక్షాయిని. ప్లాన్ ఎదిరిపోయింది కదా, నువ్వెళ్ళు. మంజులా, మంజులా, ఏంటి? ఎందుకు అందరినీ పిలుస్తున్నావు? నీకేం కావాలి? లిప్స్టిక్ కావాలి. అది మగవాళ్ళ దగ్గర ఎందుకుంటుంది? వాళ్ళ ఆడవాళ్ళ దగ్గర ఉందిగా. నీకు లిప్స్టిక్ కావాలంతే కదా, అదిగో ఆ గదిలో ఉంటుంది, వెళ్ళి తీసుకో. 4, 3, 2, 1.
పడుతుంది అనుకుంటే మా ఆయన మీద పడిందేంటి? పడ్డమే కాదు, సెకండ్ వికెట్ కూడా పడగొట్టింది. ఏంటి? చూడు, మీ ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎలా చూస్తుందో. మొన్న బావగారిని, ఇప్పుడు చిన్న బావగారిని వర్కౌట్ చేసింది. నోరు మూసుకోవే. సారీ. సారీ తర్వాత ముందు పైకి ఏంటిది? పైకి లేవమని చెప్తుంటే మీద పడుతున్నావేంటి? నీకు అర్థం కావట్లేదా? కాలు కాయిల్ ఉంది, స్లిప్ అవుతోంది. ముందులే. స్లిప్ అవ్వడం కాదే, ఇది ఓవర్ యాక్షన్ చేస్తుంది. దీని డిప్ప పగలగొట్టాలి. వద్దులే, ఆ ప్రయత్నం చేస్తే ఈసారి వెళ్ళి శ్రవణ్ మీద పడుతుందేమో. దాక్షాయిని, అది మా ఆయన మీద కూడా పడింది. మీకేం కాలేదుగా? నాకేం కాలేదు. మీకేమైనా అయ్యిందా? ఏం కాలేదు. ఏం కాలేదా? నిన్ను సచ్చినడా, అలా మీద నుంచి యోగక్షేమాలు అడగాల? సారీ. పర్లేదు. నాని 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 అమ్మయ్యా, పడకుండా పట్టుకున్నావు. పట్టుకోక నిన్ను మా బుజ్జని మీద పడనిస్తనే ఏంది? నా పోరన్ నీడని కూడా నిన్ను తాకనీయా. అవు వచ్చిన కాడికెళ్ళి చూస్తున్నా, తెగవయ్యారాలు ఊతున్నవేంది? చక్కగా నడవలేవా ఏంది? ఓ మీద మీద పడుతున్నావు. నీ కథలు మంతా నడవాయి. కరీంనగర్ పోరి, ఈడ ఖతర్నాక్ పోరి. గిస్వంటి చిచ్చోరు పనులు చేస్తే చాచి చరుస్తా బిడ్డ. ఏయ్ ఏయ్, నా జోలికొస్తే గుడ్లు పీక్త బిడ్డ. చల్లడు. చిట్టి దానికి భలే వార్నింగ్ ఇచ్చింది కదా దాక్షాయిని. చిట్టి మన తోడికోడలైతే ఇలాంటి వాళ్ళందరూ తోక ముడుస్తారు. ఏమైందన్నయ్య? కొంచెం సుక్కు చేయను సెలే, చెప్తా. కూర్చో అన్నయ్య, కూర్చో. మన ఇంట్లో తెస్టేసిన మందులవన్నీ గల్లత్ మాటలు ఫాల్తు ముసలు సెల్లే. ఆ విషయం వివరంగా చెప్పన్నయ్యా. బావని పెళ్లి చేసుకున్నాను నేను చెప్పిన తారీఖు గాని తిది గాని ఏది నిజం లేదు సెల్లే. నీకెలా తెలుసన్నయ్యా? నీకు చెప్పిన కదా, పాలకుల్లో నా దోస్తు ఒకడు ఉంటాడని, ఆ నుంచి నిజం ఇరుకపడతానని. ఆ దోస్తే ఫోన్ చేసి చెప్పిండు. అది చెప్పిన తారీఖులా అమావాస్య అంట. పెళ్లి చేసుకునికి ముహూర్తమే లేదంట. అసలు ఆ దినం ఏ పెళ్లి జరగదంట సెల్లే. నాకెందుకో దాని ప్రవర్తన అనుమానంగా ఉందన్నయ్య. అనుమానంగా ఉందని ఇంకా ఈయన కూర్చున్నావే సెల్లే. పద పోయి దాన్ని బయటికి దొప్పుదాం. అన్నయ్య, నువ్వు తొందరపడుకో. కూర్చో అన్నయ్య, ముందు కూర్చో. సెల్లే, పెళ్లి చేసుకోలేదని ఎరుకైనని కూడా ఇంకా ఏం సెల్లే ఆగిడిది? గుంజుకొచ్చేదాన్ని బయటకి గిండుదో సెల్లే. అన్నయ్య, మనకి సాక్ష్యం సరిపోదు. డేటు మర్చిపోయానని తిరిగి దబాయిస్తుంది. తిది తప్పుగా చెప్పానని బుకాయిస్తుంది. అప్పుడు మనం ఏం చేయగలం? దాన్ని బయటికి పంపించాలంటే పగడ్బందీగా మనం ప్లాన్ చేయాలి. లేదంటే అది అసలే కంత్రిది. మనం ఇరుకున పడిపోతాం. షట్, అది బి నిజమే సెల్లే.
కానీ బావ ఇస్మంటి గలత్ పనులు చేయడం వసలే ఒకసారి సోంచాయించు. నిజం తెలిస్తేగా ఎవరు దొరో కాదో తెలిసేది. ఓ పాయింట్. బావ బుల్లెట్ చప్పుడు చెల్లే అడిగో బావ వస్తుండు. ఇక్కడున్నావేంటి సీత? చిన్న పని నేను పోతా ఉంటే చెల్లెమ్మ కూరగాయలతో కనిపించింది. ఆగి మాట్లాడుతున్నావా? గంతనే బావా గంతనే. పద ఇంటికి వెళ్దాం. సీత బండెక్కు. చెల్లె కూరగాయల గురించి నువ్వు సోంచు, నేను తీసుకొస్తా. చెల్లె నువ్వు బండెక్కు. ఎక్కు ఎక్కు చెల్లె, బుల్లెట్ ఎక్కు. బావ వెనకాల ఎక్కు. బావా నువ్వు నడుపు. బావా నడుపు. మాఘంలో హాయి హాయి రాగం, మేఘాల్లో తేలే తేలే ప్రాణం, జీవితం ఎంత ఆనందం, నన్ను తడిపే చెలి ఊహలవాన, తొలిసారి తకధిమి ఏంటిది ఏంటిది నా మదిలోనా, ఎంత బాగుందో ఈ సమయం, నువ్విక నాకు సొంతం నేనిక నీకు సొంతం, నువ్విక నాకు సొంతం నేనిక నీకు సొంతం, ఆదమరుపే ప్రణయానికే సొంతం. సీతకి నా చేతులతో పూలు కొనిచ్చే చాలా రోజులైంది. ఇప్పుడు కొనిస్తే సంతోషిస్తుంది. ఇదిగో అమ్మా, ఒక్క నిమిషం. రెండు మూరలు పూలు ఇవ్వమ్మా. మీ ఆవిడకేనా బాబు? అవును బామ్మ. భార్యను పక్కన పెట్టుకుని పూలు కొంటున్నావంటే తన మీద ప్రేమ బాగానే ఉన్నట్టుందే. రెండు మూరలే పూలు కొంటున్నావంటే నీ భార్య మీద ప్రేమ తక్కువ ఉందనుకోదు. పూలను బట్టి ప్రేమ ఎంత ఉందో తెలుస్తుందా బామ్మ? మరి అంతే కదా బాబు. సరే అయితే 4 మూరలు ఇవ్వు. మరి 4 మూరలేనా బాబు? పాపమమ్మా, మా ఆయనకి నాకు ఏం కావాలో ఎంత కావాలో తెలియడం లేదు. ఆయన అడిగినట్టు 4 మూరలే ఇచ్చేయండి. సరే బామ్మ, మొత్తం ఎన్ని మూరలు ఉన్నాయి? ఈ పూలు 20 మూరలు, ఈ పూలేమో 20 మూరలు, మొత్తం 40 మూరలు ఉన్నాయి బాబు. అయితే మొత్తం ఇచ్చే బామ్మ. అబ్బో, ఎంత ప్రేమో భార్య మీద. భార్య అంటే ఎంత ప్రేమో బాబు. మీ జంట చూడముచ్చటగా ఉంది. నాదిష్టే తగిలేలా ఉంది. మీరు చల్లగా ఉండాలి బాబు. వీళ్ళిద్దరూ ఇలా కలిసిమెలిసి ఉంటే రామరాజు భార్యగా సెటిల్ అవుదామనుకున్నా నా ప్లేస్కే ప్రమాదం వస్తుంది. భార్యాభర్తల్ని విడగొడితేనే నా స్థానం పదిలంగా ఉంటుంది. అమ్మా, అమ్మా, అబ్బా, అమ్మా,
ఇప్పటిదాకా బానే ఉందిగా, సడన్ గా ఏమైంది దీనికి? బావగారిని చూసి ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఏమైంది మంజుల? కాలు బెణికినట్టుందక్కా. అస్సలు నిలబడినివ్వడం లేదు. బాగా నొప్పిగా ఉందక్కా. అబ్బా! సడన్ గా కాలు బెనకడం ఏంటి? కింద పడ్డావా? ఏమో అక్క, ఎవరు ముదనష్టపోళ్ళు కింద నూనె పోసారక్కా.